హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లావణ్య. దోసకాయతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మా కర్రీస్ పాయింట్లో కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్తో చూపిస్తాము, కానీ చూపించినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏంటి వీళ్ళు ఇలా చూపిస్తున్నారు అనుకోకండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా తాలింపులు వేసుకోవాలి ఆయిల్లో. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. చేసుకునేటప్పుడు గ్రేవీ వస్తుంది ఉల్లిపాయల వల్ల. అలాగే కరివేపాకు వేసుకొని దోసకాయలు చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా కోసుకోండి మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు. తర్వాత అల్లం పేస్ట్ తోటి ఉల్లిపాయ మగ్గాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయల్లో పసుపు వేసుకోకండి, మాడిపోతుంది. ఇవి రెండు బాగా మగ్గాక మనం మేము కల్లుప్పే వాడతాము. కల్లుప్పుతో బాగా మగ్గాలి. తర్వాత టమాటాలతో వాటర్ వస్తాయి కాబట్టి టమాటాలతో కూడా కర్రీ మగ్గుతుంది. ఆ తర్వాత దోసకాయలు వేసి మగ్గబెట్టేసి బాగా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గబెట్టేసేయండి. ఆ తర్వాత చికెన్ వేసేసేయండి. అందులో నుంచే వాటర్ వచ్చాయి చూసారా. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాము. ఇది 2 కేజీలు చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకున్నాక వాటర్ వేసేసుకొని వాటర్తో బాగా ఉడకాలి. చికెను ఉడికింది. లాస్ట్లో గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాక కొత్తిమీర. చూసారా ఆవిరి ఎలా వస్తుందో. నచ్చితే లైక్ చేసేసేయండి.